తిలోదకా దర్పణం కరిష్యే. అయ్యా, ఈ నువ్వులు మీ బొటన వేలు కద్దుకొని పెడమరగా నీళ్లు వదిలిపెట్టండి. నాయనా, మీ అమ్మగారికి తిలోదకాలు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. ఎవరు లేరంటారంటండి? కూతుర్లంటే అంజలి, ఆత్మీయులంటే నన్ను పెట్టుకొని ఎవరు లేరంటారండి? ఆత్మీయుడు కూతురు. అయినా ఎంత సంపాదించి ఏం లాభంలేండి. ఇలాంటి సమయంలో తిరోధకాలు ఇవ్వడానికి బంధువులు ఆత్మీయులు లేనప్పుడు మీ డబ్బులతో ఊర్తలోకాలు పంపించగలరా? అందుకే మనిషి అంత తర్వాత బంధాలు ఉండాలి, బంధుత్వాలు కలుపుకోవాలి. మనం మంచిగుంటేనే అన్నీ నిలబడతాయి. మంచి మాట చెప్పావు బాబు. రండి. పదా. అయ్యా, ఈరోజు రాత్రి శివాలయంలో నిద్ర చేయండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగేనండి, తమరు దయచేయండి. నాకు శివాలయంలో నిద్ర, మీకు ప్రేమాలయంలో విహారం. ఏం బాబు? సరే అండి, వస్తాను నాన్న. నవ్వెందుకు వస్తుందో నీకు? మనం ఇచ్చిన స్ట్రోక్కి బాబోయ్ అంటూ బాబాయ్ అని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఇక నీ జోలికి రాడలే. అంటే నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం తనకింకా చెప్పలేదమ్మా? నీకు చెప్పకుండా నేను ఎప్పుడైనా ఏదైనా చేశానా అమ్మా? అది సరే, తనెక్కడా మనమెక్కడా? ఇదంతా జరిగే పనేనా? తనే నిన్న ఫోన్ చేసి ఇక్కడ కలుద్దాం అని చెప్పే వరకు నేను అలాగే అనుకున్నానమ్మా. సిద్ధార్థ అంటే తనే కదూ? అవునమ్మా, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నాకు ప్రపోజ్ చేయడానికి తను ఇబ్బంది పడతాడేమో. అర్థమైంది. గుడ్ లక్. హాయ్ అంజలి. హాయ్. ఏమంటున్నాడు మీ కొత్త బాబాయ్? ప్రతి మెసేజ్కి ముందో జై హింద్, వెనకో జై హింద్ తగిలిస్తున్నాడు. దేశభక్తుడు అయిపోయాడు అనమాట. మీరు ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ అలాంటిది కదా. ఏదో చెప్పాలనిపించారు. ఏం లేదు. సో ఇంకా చెప్పాలి. అంటే అది నా బ్రేస్లెట్ నీ దగ్గర ఉండిపోయింది. అదంటే నాకు సెంటిమెంట్. సారీ, నేనే ఇవ్వాల్సింది మర్చిపోయా. దీనికోసమే పిలిచారా? థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఓకే అంజలి, లెట్స్ బీ ఇన్ టచ్. బాయ్. బాయ్. అతను అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంటే నువ్వేంటి చూస్తూ నుంచున్నావు? నువ్వన్నా వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదా. అలా వెళ్ళిపోతుంటేనే ఎంత బాధగా ఉంది. నేను ప్రపోజ్ చేశాక నువ్వు అని చెప్తే నేను తట్టుకోలేనమ్మా. అయినా తను ఎందుకు వచ్చాడో తెలిసాక నేను ఎలా ప్రపోజ్ చేయనమ్మా? ఇట్స్ మై బ్యాడ్ లక్. పదమ్మా వెళ్దాం. ఐ లవ్ యూ అంజలి. నేను చాలా లవ్ స్టోరీలు డైరెక్ట్ చేశాను, కానీ నా లవ్ విషయానికి వచ్చేసరికి మాటలు రాలేదు. ఇప్పుడు నీ మనసులో ఏముందో తెలిసాక ఇప్పుడు నిజం చెప్తున్నాను. నేను వచ్చిన బ్రేస్లెట్ కోసం కాదు, నీ కోసమే.